నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం ఎండాకాలం నడుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో రెండవ జెమినీ సీజన్ అయితే నడుస్తూ ఉంది. ఈ రెండవ జెమినీ సీజన్ ఏదైతే ఉందో అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తాదని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న రాత్రి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. మామూలుగా ఉదయం పూట మనం చూసుకుంటే 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత రాత్రి వేళకు క్రమక్రమంగా కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి 40 డిగ్రీలు 35 నుంచి 40 డిగ్రీల మధ్య అయితే నమోదవుతూ ఉంటాయి అన్నమాట. అంటే రాత్రి వేళల్లో చాలా మంది మనం చూసుకుంటే ఏసీలు వాడడం వల్ల ఆ యొక్క ఉష్ణోగ్రతలు మన మీద అంతగా ప్రభావం చూపవు. కానీ నిన్న రాత్రి కువైట్ చరిత్రలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో నిన్న రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కువైట్ రాజధాని అయిన కువైట్ సిటీ మరియు కువైట్ జహరాలో నిన్న రాత్రి 8 గంటల 25 నిమిషాలకు 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అంటే రెండు ప్రాంతాలలో మనం చూసుకుంటే జహరా కానీ కువైట్ సిటీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే కువైట్ లోని మిగతా ప్రాంతాలలో 43 డిగ్రీలు 40 డిగ్రీలు అలాగే 42 డిగ్రీలు ఈ మధ్యలో అయితే నమోదవడం జరిగింది. అంటే రాత్రి పూట కూడా రాబోయే రోజుల్లో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు చేరుకుంటే రాబోయే రోజుల్లో కువైట్ లో బ్రతకడం చాలా కష్టమని చెప్పేసి కువైట్ లోని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కువైట్ ప్రభుత్వం ఆలోచించి చెట్లను పెంచడం కానీ కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు తెలుసుకొని అలాగే కువైట్ దేశం మిడిల్ ఈస్ట్ లో భూమధ్య రేఖలో ఉంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కువైట్ లో మనుషుల మనుగడ మానవ మనుగడ కష్టమని చెప్పేసి వాతావరణ నిపుణులు వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. మరి రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.